హల్లెలూయా. యెహోవా దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యి ఏమని చెప్తాడంటే, ఇజ్రాయేలీలో ఒక గోత్రం ఉంది, దాని పేరు ఏంటంటే లేవి గోత్రం. ఏం చెప్పండి? లేవి గోత్రం. ఈ లేవి గోత్రాన్ని ప్రత్యక్ష గుడారపు పని కొరకు నువ్వేం చేయంటే వారిని నియమించు. ఏంటి చెప్పండి? ప్రత్యక్ష గుడారపు పని కొరకు నియమించు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఇప్పుడైతే మనలోనే దేవుడు ఉన్నాడు. ఆ రోజుల్లో దేవుడు ఉండే స్థలం ఏదంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం. సో ఈ ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ఎవరంటే, యాజకుడు అంటే సేవకుడు, ప్రీస్ట్ ఎవరంటే సంఘంలో ఆ యొక్క యాజకత్వం జరిగించేది ఎవరంటే అహరోను. అందరు చెప్పండి, అహరోను. అహరోను వాళ్ళ కుమారులు ఏం చేస్తారంటే యాజకులుగా ఉంటారు. అయితే మొత్తం పని వాళ్ళు చేయలేరు కదా. పాస్టర్ గారే అన్నీ చేసుకోవాలంటే కష్టం కదండి. పాస్టర్ గారే చర్చ్ అంతా తుడవమంటే కష్టం. ఆయనే తుడుచుకుని, ఆయనే చైర్లు వేసుకుని, ఆయనే లైట్లు పెట్టుకొని నడిపించాలంటే కష్టం. అందుకనే దేవుడు ఈ అహరోనికి పరిచారకులుగా ఎవరిని దేవుడు నియమించాడంటే లేవి గోత్రంలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే నియమించాడు. మీరు చూడండి, గుడుల్లో పూజారులు ఎవరుంటారు? అన్ని కులాల వారు ఉంటారా? ఉండరు కదా. ఎవరుంటారు? బ్రాహ్మణ్స్ ఉంటారు. అలానే దేవుని పని చేయడానికి ఇజ్రాయేలీలో ఒక గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గోత్రం ఏంటంటే, అందరు చెప్పండి నోరు తెరిచి, లేవి గోత్రం. ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే ఎన్నుకున్న తర్వాత ఏం జరిగిందంటే, మీకు నేను ఒక మంచి కథ చెప్తాను. కథ అంటే మీకు ఒక కథలాగే నేను చెప్తాను. ఈ యొక్క సత్యం మీ లోపలికి వెళ్తే ఈరోజే దేవుడు మీకు ఏం చేస్తాడంటే విడుదలనిస్తాడు. సో అహరోను ఎవరు? యాజకుడు. అందరు చెప్పండి, యాజకుడు. అహరోనికి సహకారులుగా ఉండేది ఎవరు? లేవి గోత్రపు వారు. ఈ లేవికి 3 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? 3 కుమారులు. ఫస్ట్ కుమారుడు పేరు గెర్షోను. అందరు చెప్పండి, గెర్షోను. రెండవ అతని పేరు మొరారి. చెప్పండి, మెరారి. చెప్పండి, మెరారి. మీకు పేర్లు కూడా కొంచెం తిరగడం మనకు కష్టంగా ఉంది కదా. మెరారి. మూడవ కొడుకు పేరు కహాతి. చెప్పండి, కహాతు. చెప్పండి, కహాతు. గెర్షోను, మెరారి, కహాతు. అందరు చెప్పండి, గెర్షోను, మెరారి, కహాతు. వీళ్ళు 3 ఎవరి కుమారులు అంటే లేవి యొక్క కుమారులు. వీళ్ళు గెర్షోనులు కొన్ని రకాల పనులు చేస్తారు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో. మెరారీయులు కొన్ని రకాల పనులు చేస్తారు. కహాతీయులు కొన్ని రకాల పనులు చేస్తారు. అయితే ఇలా 3 కంటే కష్టమైన పని ఎవరిదంటే మూడోవాడు ఎవరు? కహాతీయుడిది. ఈ కహాతీయులది కష్టమైన పని. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలన్నీ ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న సామాన్లన్నిటిని ఏం చేస్తారంటే వీళ్ళు వాటిని భద్రపరచాలి, కాపాడాలి. సో ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఈ గెర్షోనీయులు, మెరారీయులు వీళ్ళు ఏం చేస్తారంటే తమ రథాలపైన వస్తువులన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈ కహాతీయులు మాత్రం అలా చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి సంబంధించిన వస్తువులన్నీ ఏం చేయాలంటే వాళ్ళు తమ భుజాలపైన మోసుకుని వెళ్ళాలి. మోసుకుని తీసుకెళ్ళడం కష్టమా? రథాలపైన ఎక్కించుకుని తీసుకెళ్ళడం కష్టమా? మోసుకుని వెళ్ళడం చాలా కష్టం. మొదటి ఇద్దరు కొడుకులు వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరూ రథాలపైన ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతారు. ఈ మూడో వాళ్ళు మాత్రం, కహాతీయులు మాత్రం ఆ ఉపకరణాలన్నిటిని ఏం చేయాలంటే భుజాలపైన ఎత్తుకొని మోసుకొని తీసుకొని వెళ్ళాలి. ఒక రూల్ కూడా ఉంది, ఒక కండిషన్ కూడా ఉంది. అలా తీసుకెళ్తున్నప్పుడు పొరపాటున ఆ వస్తువులు ఏవైనా తగిలాయంటే అప్పటికప్పుడే చచ్చిపోతారు. ఎందుకంటే అవి పరిశుద్ధమైన పరికరాలు, పరిశుద్ధమైన ఉపకరణాలు. సో అది తగలగానే ఎవరైనా
చనిపోతారు. అందుకని ఈ యాజకుడు ఎవరు? యాజకుడు పేరు ఏమని చెప్పాను? అహరోను. ఈ యాజకుడు అహరోను అంటే, యాజకుడు అంటే పాస్టర్ గారు. ఊహించుకోండి, ఎవరు? పాస్టర్ అని ఊహించుకోండి మీ మనసులో. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఈ యొక్క కహాతీయులు మోసే అతి పరిశుద్ధమైన పరికరాలన్నిటిని ఏం చేస్తాడంటే, ఒక చుట్టి వాటిని ఒక వస్త్రముతో చుట్టి వాటిని అన్నిటిని కప్పివేసి, అహరోను వారి కుమారులు వాటిని కప్పివేసి ఏం చేస్తారంటే వీరి భుజాలపైన పెడతారు. ఎవరి భుజాలపైన? కహాతీయులు భుజాలపైన పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బరువును మోసుకుని ఏం చేస్తారంటే ఊరు దాటి ఊరు వెళ్ళి అక్కడ మరలా వాటన్నిటిని అక్కడ దింపుతారు. అయితే ఈ కహాతు అనే వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరేంటంటే ఇస్సాహారు. చెప్పండి, ఇస్సాహారు. ఈ ఇస్సాహారికి ఇంకో కుమారుడు ఉన్నాడు. అతని పేరేంటంటే కోరాహు. అందరు చెప్పండి, కోరాహు. లేవి కొడుకు ఎవరు? మూడో కొడుకు కహాతు కొడుకు ఎవరు? ఇస్సాహారు కొడుకు ఎవరు? కోరాహు. నలుగురు కనిపిస్తున్నారు కదా. అయితే ఈ కోరాహు ఏం చేశాడంటే, మేమేమో బరువులు మోయాలా. కొంతమంది అంటారు కదా, పాస్టర్ గారు మాకు పనులు చెప్తే మేము చెయ్యాలా. ఈ అహరోనేమో యాజకుడు చక్కగా ధూపాలు వేసుకుంటూ ఉంటాడు, ధూపం వెలిగిస్తాడు అంతే. మేమేమో బరువులు మోసుకుని ఊరు దాటి ఊరు మేము తిరగాల, ఊరు దాటి ఊరు మేము వెళ్ళాలా అని చెప్పి ఏమని ఈ మోషేకి అహరోన్కి విరోధంగా 250 మందిని ఏం చేస్తాడంటే పోగు చేసుకుంటాడు. ఏం చేస్తాడు? పోగు చేసుకుంటాడు. నేను ఒక్కడనే అయితే బలం సరిపోదు, నేను ఒక్కడనే తిరుగుబాటు చేస్తే సరిపోదు. అందుకని మోషే అహరోనులు, దేవుని నియామక యాజకుడు అయిన అహరోను, మోషే దేవుని సేవకుడైన మోషే, వీళ్ళిద్దరి మీద ఎంతమందిని పోగేస్తాడంటే 250 మందిని పోగేస్తాడు. రండి నా సపోర్ట్. వీళ్ళ బాధ అంతా ఏంటంటే, యాజకుడు ఏ పని చెయ్యట్లేదు, మేమేమో బరువులు మోసుకుని తిరుగుతున్నాం, మేమేమో మేము ముట్టుకుంటేనేమో మేము చచ్చిపోతాం, ఆయనేమో ఎన్నైనా లోపలికి వెళ్ళి వెలిగించచ్చు, ఆయన చావడు అని వీళ్ళ బాధ అంతా అదే. అని ఏమంటాడంటే మోషేతో, మిమ్ముని మీరు హెచ్చించుకుంటారా? అందరూ పరిశుద్ధులే, మిమ్ముని మీరు ఘనంగా ఎంచుకుంటారా అని చెప్పి ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? మోషే అహరోనుల మీద వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. ఎవరు? ఈ కోరాహు అన్నవాడు. ఈ కోరాహు ఎవరితో కూడా కలుస్తాడంటే, వీడికి 3 ఫ్రెండ్స్ ఉన్నారు కోరాహుకి. ఎవరు? వారి పేర్లు అంటే దాతాను, అబిరాము, ఓను. వీళ్ళు లేవి గోత్రపుకు చెందిన వారు కాదు, రుబేనీయులు. ఎవరు? వాళ్ళకి చెందిన 3 ఫ్రెండ్స్ని వేసుకొని 250 మందిని పోగు చేసి మోషేకి అహరోనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. మోషే అంటాడు, సరే బాబు నువ్వు వచ్చి చేసుకో అని చెప్తాడు. కానీ దేవుడికి ఒక కళ్ళు ఎవరంటే సేవకుడికి వ్యతిరేకంగా ఎవరైనా లేచారా దేవుడు మాత్రం సహించడు. చాలామంది సేవకులతో ఆటలాడుతూ ఉంటారు, సేవకుల గురించి చెడ్డగా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఒక దైవ సేవకురాలుగా చెప్తున్నాను, మీకు ఎవరైనా చెడ్డగా చెప్పినా కూడా మీరు ఏం చేయాలంటే వినకూడదు, చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి. నేను కోరాహుల్లో ఒకడిని గాను, నేను మాత్రం వెళ్ళిపోతాను, నేను ఆ స్థలంలో ఉండనని చెప్పి మీరు ఏం చేయాలంటే పారిపోవాలి. హల్లెలూయా. సో ఏమవుతుందంటే మోషేకు అహరోన్లకు విరోధంగా లేచిన 250 మంది. దీనికి మూల సూత్రధారి ఎవరు? కోరాహు, అతని యొక్క కుటుంబం అందరూ. అతను ఎవరిని తీసుకున్నాడో తెలియదు సహాయానికి, కానీ దేవుని శిక్ష వచ్చేసింది వారి మీదకి. ఏమైందో తెలుసా మీకు? భూమి ఇలా విడిపోయిందంటండి. ఏంటి? భూమి విడిపోతే కోరాహుకి సంబంధించిన వాళ్ళందరూ ప్రాణముతో ఉండగా భూమి లోపలికి వెళ్ళిపోయారంట. భూమి లోపలికి వెళ్ళి భూమి మరలా క్లోజ్ అయిపోయింది. అప్పటికప్పుడు దేవుని న్యాయ తీర్పు వచ్చేసింది, అప్పటికప్పుడు దేవుని శిక్ష వచ్చేసింది. దేవుడు సేవకుల విషయంలో అంత న్యాయముగా నడుచుకుంటాడు. అప్పటికప్పుడు ఇలా భూమి 2 పాయలుగా మార్చబడి అందరూ టక్కుమని లోపలికి వెళ్ళిపోయారు. కోరాహు యొక్క జనరేషన్, కోరాహుకి సంబంధించిన వారందరూ. తరువాత
ఏమైందంటే ఈ 250 మంది పైకి దేవుని అగ్ని దిగి వచ్చి మొత్తం అందరూ కాలిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదు. 250 మందిలో ఒక్కడు కూడా మిగలలేదు. మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి కోరాహు పిల్లలు బ్రతికారా అంటే వాళ్ళు చరిత్ర ఏం చెప్తుందంటే వాళ్ళు చిన్న వయసులో ఉన్నారంట. దేవుడు అంట వాళ్ళని ఎక్స్క్యూజ్ చేశాడంట. వారికి తెలియదు కదా, వారి పాపంలో డైరెక్ట్గా కలవలేదు, వాళ్ళ నాన్న తప్పు చేశాడు. సో ఈ కోరాహు పిల్లలు మాత్రం బ్రతికారంట. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. ఎవరైనా మైక్లో చదవండి. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. హల్లెలూయా. ఎవరు చావలేదంట? కోరాహు కుమారులు. కోరాహు బంధువులు చనిపోయారు, కోరాహుకు తెలిసిన వారందరూ చనిపోయారు, అతనికి సంబంధించిన వారు చనిపోయారు, కానీ కోరాహు కుమారులు మాత్రం చావలేదు. అయితే ఈ కోరాహు ఎవరు? లేవి గోత్రానికి చెందినవాడు. ఎప్పుడైతే ఈ కోరాహు అతని యొక్క సమూహం అంతా భూమి మింగివేసిందో అప్పటి నుంచి ఈ కోరాహు అంటేనే అందరికీ, వారి యొక్క వంశం అంటేనే అందరికీ ఏంటంటే ఒక ఎలర్జీ లాగా, బాబోయ్ వీళ్ళతో మేము పెట్టుకోము, దేవుని చేత శపింపబడిన వారు. అప్పటి నుంచి దేవుని యొక్క పనిని చేయటానికి ఈ కోరాహు కుమారులు కూడా ఎవరు వాడబడలేదు. కోరాహుతో ఆగిపోయింది. కోరాహు దేవుని పని చేశాడు, కోరాహు తర్వాత కోరాహు కుమారులు దేవుని పనిని చేయలేదు. ఎన్ని తరాలు చేయలేదంటే 14 తరాలు, అంటే 7 సక్సెసివ్ జనరేషన్స్ ఏం చేయలేదంటే దేవుని పనిని చెయ్యలేదు. దేవుని పని కొరకు వాళ్ళని పక్కన పెట్టేశారు. అందరినీ పిలిచేవారు, మొరారీయుల్ని పిలిచేవారు, గెర్షోనీయుల్ని పిలిచేవారు, కహాతీయుల్ని పిలిచేవారు, కానీ కోరాహు యొక్క పిల్లలు మాత్రం ఎవరు దేవుని పని కొరకు పిలవలేదు. వాళ్ళందరూ వాళ్ళని ఎలా చూశారంటే శపింపబడిన వారిగా. ఎలా చూశారు చెప్పండి? అందరూ శపింపబడిన వారిగా. దేవుని శాపం వచ్చిందండి వాళ్ళకి, దేవుని శిక్ష వచ్చింది వాళ్ళకి. మీరు ఒక్కసారి ఊహించండి, మీ ఇంటి పక్కన అప్పటికప్పుడు దేవుని ఉగ్రత దిగి భూమి విడిపోయి ఏదైనా ఒక కుటుంబం అందులో మునిగిపోతే వాళ్ళ పిల్లలతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? పొరపాటున కూడా ఇంటి పక్కకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వెళితే నేను కూడా మునిగిపోతానేమో ఎప్పటికప్పుడు భయం. సో ఈ యొక్క కోరాహు యొక్క పిల్లలను, వారి యొక్క వంశాన్ని అందరూ పక్కన పెట్టేశారు, అందరూ నెట్టివేశారు, అందరూ తృణీకరించారు. ఎందుకంటే దేవుని శిక్షను పొందుకున్నారు. దేవుడు శిక్షించాడు వాళ్ళని, దేవుడు శాపాన్ని పొందుకున్నారు, దేవుడు వారిని కఠినంగా మొత్తాడు, శిక్షించాడని అందరూ ఏం చేశారంటే ఈ యొక్క కోరాహు యొక్క కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఒక్క స్త్రీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది. హల్లెలూయా. అందరు చెప్పండి, ఒక్క స్త్రీ. కొంతమంది అంటారు స్త్రీలు ఏం చేయగలరండి, స్త్రీలు ఏం చేస్తారండి? దేవుడు ఒక్క స్త్రీని వాడుకుని ఈ కోరాహు కుటుంబంలో ఉన్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. కోరాహు కుటుంబంలో ఉన్న శాపము విరగొట్టబడింది. దేవుడు ఎవరిని వాడుకున్నాడు? బలహీనమైన ఒక్క స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఒక్క బలహీనమైన పాత్రను దేవుడు వాడుకుని శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. సో ఈ యొక్క కోరాహు వంశంలో 13 తరాల తర్వాత ఎవరు పుడతారంటే 14వ తరంలో ఎల్కానా. ఎవరు పుడతారు చెప్పండి? అందరు చెప్పండి, ఎల్కానా. అయితే ఈ ఎల్కానా కూడా శాపగ్రస్తుడే. ఎందుకు? వాళ్ళ పితరుడైన కోరాహు దేవుని చేత శిక్షింపబడ్డాడు. మా ముత్తాత దేవుని చేత ఏం చేయబడ్డాడు? శిక్షింపబడ్డాడు. మా పితరుడు దేవుని చేత శిక్షింపబడ్డాడు, నేను కూడా ఏంటి శిక్షకు పాత్రుడను. సో ఎల్కానా కూడా శాపగ్రస్తమైన బ్రతుకుని జీవిస్తున్నాడు. ఏంటి చెప్పండి?
ఈ ఎల్కానాకి 2 భార్యలు. ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ హన్నాకి పిల్లలు లేరు కాబట్టి, ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే ఒక స్త్రీకి ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో స్త్రీని తెచ్చి ఏం చేస్తారంటే వివాహం చేస్తారు. అలానే ఈ అబ్రహాము శారాకి బిడ్డలు లేరు కాబట్టి శారా ఎవరిని తీసుకొచ్చి ఇచ్చింది? హాగరుని తీసుకొచ్చింది. అదే క్రమంలో ఈ హన్నాకి పిల్లలు లేరు కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎల్కానా పెనిన్నాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తన భార్యకి పిల్లలు లేరు. ఒక శాపగ్రస్తమైన బ్రతుకుని హన్నా బ్రతుకుతుంది, ఎల్కానా కూడా బ్రతుకుతున్నాడు. దేవుడంట హన్నాకి సంతు లేకుండా చేశాడంట. చూడండి, మీకు ఆ మాటను చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం, హల్లెలూయా, 6వ వచనం చదవండి. 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకి ఏం చేశారంట? సంతు లేకుండా చేసేసాడంట. బిడ్డలు లేకుండా దేవుడే చేసేసాడు. అంటే అది ఏంటి చెప్పండి? అదొక శాపం. అందరు చెప్పండి, శాపం. దేవుడే నీకు ఏదైనా ఇవ్వను అంటే అదేంటి? శాపం. దేవుడే నిన్ను బాగు చేయనంటే అదేంటి? శాపం. దేవుడే నేను స్వస్థపరచను, నీకు బిడ్డలు ఉండరు అంటే అదేంటి? శాపం. దేవుడే నీ అప్పుల బాధలు పోదంటే అదేంటి? శాపం. ఇక్కడ దేవుడే హన్నాకు బిడ్డలు లేకుండా చేసేసాడంట. సంతు లేకుండా దేవుడు చేసేసాడంట. సంతోషం లేదు హన్నాకి. ప్రతిరోజు ఏడుపే, ప్రతిరోజు దుఃఖమే. ఎందుకు ప్రభువా నాకు ఈ బ్రతుకు? ఒకవైపు చూస్తే ఈ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, ఆమెని రెండవదిగా వివాహం చేసుకున్నాడు ఈ ఎల్కానా, కానీ ఆమెకి బిడ్డలు ఉన్నారు, కానీ ఈమెకి మాత్రం పిల్లలు లేరు. దానికి తోడు ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే ఈమెని గుచ్చి గుచ్చి పొడుస్తుంది. ఏమని? గుచ్చి గుచ్చి పొడుస్తుంది. నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు కానీ నీకు పిల్లలు లేరు. ఈమె గుండె వేదనతో, దిగులుతో, కలవరముతో నిండిపోయింది హన్నా యొక్క హృదయం. ప్రతిరోజు ఏడుపే, అన్నం తినకుండా ఏడుపే, ఆహారం లోపలికి వెళ్ళట్లేదు, కడుపులోకి ఆహారం వెళ్ళట్లేదు. మనకి ఏదైనా ఒక వేదన ఉంటే అలానే ఉంటుంది కదండి, ఏడుస్తూనే ఉంటాం. మన బాధని వ్యక్తపరిచే ఒకటేంటి? మన కన్నీళ్ళు. ఈ హన్నాకే కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. ఎందుకు ప్రభువా నా కుటుంబం ఇంత శాపంలో బ్రతకాలి? ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇప్పటికీ మా వంశంలో ఎవరు దేవుని సేవ చేయట్లేదు. మా వంశమంతా శపింపబడింది. ఇప్పుడు నేను శపింపబడ్డాను, నాకు బిడ్డలు లేరు, నాకు గర్భఫలము లేదు అని ప్రతిరోజు ఈ స్త్రీ ఏడ్చింది. కానీ ఈమెకి తెలుసు శాపాన్ని ఎలా ఆశీర్వాదంగా మార్చుకోవాలో. అన్నిటిని పోగొట్టుకుని చేదైన జీవితాన్ని గడుపుతున్న ఆమెకి తెలుసు మధురంగా తన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో. ఎవరి దగ్గరికి వెళితే తన శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుందో ఆమెకి తెలుసు. ఆ పితరులు చేసిన శాపము ఎలా విర్రగొట్టబడుతుందో ఎవరికి తెలుసు అంటే, ఎవరికి తెలుసు? ఈ యొక్క స్త్రీకి తెలుసు. ఆమె తన శాపాన్ని ఎలా ఆశీర్వాదంగా మార్చుకుందో చెప్పనండి. 3 కార్యాలు చేసింది. మొట్టమొదటిగా ఆమె ఏం చేసింది తెలుసా? నాకు ఎవరు లేరు ప్రభువా ఈ లోకంలో, నాకు ఎవరు సహాయం చేయరు, ఈ శాపాన్ని ఎవరు కొట్టివేయలేరు, ఈ యొక్క తెగులును ఎవరు తీసివేయలేరు, నా బాధని ఎవరు తీసివేయలేరని ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే పరుగున యెహోవా సన్నిధికి వెళ్ళింది. ఎక్కడికండి? పక్కింటికి వెళ్ళలేదు, ముందింటికి వెళ్ళలేదు. తన బాధని చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి ఆమె వెళ్ళింది. దేవుని మందిరంలో ఆమె మోకరించి ఏడుస్తూ ఉంది. దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తూ గోజాడుతుంది. ఈరోజు అలాంటి కన్నీళ్లతో ఎవరైనా ఉన్నారా? చెప్పుకోలేని బాధలతో ఎవరైనా ఉన్నారా?
హృదయమంతా వేదనతో ఇక్కడ కూర్చుని ఉన్నారా? నేను చెప్తున్నాను, హన్నా దేవునికి మొరపెట్టింది. నువ్వు మొరపెడితే, నువ్వు యేసయ్య పాదాలు పట్టుకుంటే హన్నాకి అద్భుతం జరిగినట్టుగా నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. హన్నా శాపము ఎలా అయితే ఆశీర్వాదముగా మార్చబడిందో, నీ శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ హన్నా తెలిసినంత ఒకటే, నేను నా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. నాకు దేవుడే కదా పిల్లలు లేకుండా చేశాడు. నేను దేవుని దగ్గర కొట్లాడతాను, దేవుని దగ్గరే అడుగుతాను, నాకు బిడ్డల్ని ఇచ్చే వరకు ఆయన పాదాలు పట్టుకుంటానని ఏడ్చి 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 ఆమె కన్నీళ్లతో దేవుని పాదాలను తడిపింది. ఒక రోజు రానే వచ్చిందండి, ఆమె శాపము ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ఆమె శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. హన్నా దేవుడు వేరు, నీ దేవుడు వేరా? కాదు, హన్నా దేవుడే నీ దేవుడు. హన్నా యొక్క మొరని దేవుడు వింటే నీ కన్నీళ్లను కూడా దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను కూడా యేసయ్య చూస్తున్నాడు. మనుషులు చూస్తున్నారో లేదో తెలీదు, మనుషులకి అర్థమవుతుందో లేదో తెలీదు. నీ కన్నీరు దేవునికి అర్థమవుతుంది. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ మనసులో ఉన్న వేదనను దేవుడు చూస్తున్నాడు. ఎవరికి తెలియకుండా నువ్వు ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతున్నావు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. హన్నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది ఏంటి తెలుసా? ఆమె కన్నీటి ప్రార్థన. నీ కన్నీళ్ళకి అంత శక్తి ఉంది. దేవుని హృదయాన్ని కదిలించే శక్తి, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే శక్తి నీ కన్నీటి బొట్టుకుంది. హల్లెలూయా. నీ కన్నీళ్ళని ఎవరు లెక్క చేయకపోవచ్చేమో, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కన్నీళ్ళని కూడా ఒక బుడ్డిలో వేసి లెక్క పెట్టే దేవుడు ఆయన. నీ కన్నీళ్ళను కూడా దాచే దేవుడు. ఈరోజు నీకు అద్భుతం జరుగుతుంది, నీకు అద్భుతం జరుగుతుంది. నీ దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. నీ కన్నీళ్ళ దేవుడు తుడుస్తాడు. నీకు అద్భుతం జరుగుతుంది. మీ కన్నీళ్ళు తుడవబడతాయి. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, సంతోషంగా వెళ్ళండి. హన్నా దేవుడే నీ దేవుడు. హన్నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు నీ శాపాన్ని ఈరోజు ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. రెండవదిగా ఈమె ఏం చేసిందంటే, దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవునితో ఏం చేస్తుందంటే ఒక మొక్కుబడి చేసుకుంటుంది. ఏంటండి? మొక్కుబడి చేసుకుంటుంది. ఏంటో తెలుసా ఆ మొక్కుబడి? ప్రభువా, నువ్వు నాకు ఒక బిడ్డనివ్వి, అది కూడా మగ బిడ్డనివ్వి. ఆ మగ బిడ్డని ఏం చేస్తానంటే, నేను జీవిత దినములన్నీ నీ సేవకే నేను ఇచ్చేసుకున్నాను. పుట్టక ఒక కుమారుడు పుడితే అది దేవునికి ఇవ్వాలని ఎవరికైనా అనిపిస్తుందండి? అనిపించదు. కానీ ఈ యొక్క స్త్రీ ఒక మొక్కుబడి చూడండి. మేము చాలాసార్లు ఎవరైనా రోగంతో ఉన్నవారు మా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తే మేము చెప్తాం, ఏమని చెప్తామంటే, మీరు దేవునికి ఒక మొక్కుబడి చేసుకోవాలండి అంటే వాళ్ళు అడుగుతారు, ఏం మొక్కుబడి అంటే, నేను మందిరానికి క్రమం తప్పకుండా వస్తానని చేసుకోండి, యేసయ్యని నమ్ముకుంటానని చేసుకోండి, యేసయ్యని సేవిస్తానని చేసుకోండి. వాళ్ళు అలా మొక్కుబడి చేసుకోగానే వారు అద్భుతాలు పొందుకునేవారు. ఎన్ని సాక్ష్యాలు చూశానో నా కల్లారా. ఒక క్యాన్సర్ రోగి మొక్కుబడి చేసుకున్నాడు దేవునికి, ప్రభువా నాకు ఆయుష్నివి. డాక్టర్స్ అందరు చేతులు ఎత్తేసారు, నువ్వు బ్రతకవు, నీకు ఆయుష్ లేదు, నువ్వు బ్రతకవని చెప్పేశారు డాక్టర్స్. కానీ అతడు, ప్రభువా నాకు ఆయుష్నిస్తే నా జీవితాంతనే నేను నమ్ముకుంటాను ప్రభువా, నా జీవితాంతనే నేను సేవిస్తాను తండ్రి. నా హాస్పిటల్కి ఎంతైతే ధనం ఖర్చు అవుతుందో ప్రతి నెల ఆ ధనాన్ని నీ సన్నిధిలోనే కుమ్మరిస్తాను తండ్రి అని మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడండి. మొక్కుబడికి అంతటి శక్తి ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు చేసే చిన్న మొక్కుబడి అయినా పెద్ద మొక్కుబడి అయినా అంతటి శక్తి ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఒక మొక్కుబడి చేయండి. ప్రభువా మీరు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు, నాకు ఈ యొక్క సమస్యను కనుక మీరు తీసేస్తే
నేను నా కుటుంబం నిన్నే సేవిస్తామయ్యా, నిన్నే నమ్ముకుంటామయ్యా, నిన్నే ప్రేమిస్తామయ్యా. ఒక మొక్కుబడి ఈరోజు తీసుకోండి. హల్లెలూయా. హన్న శాపాన్ని ఆశీర్వాదంగా చేసింది ఏంటో తెలుసా? ఆమె మొక్కుబడి. ఏంటి చెప్పండి? మొక్కుబడి. దేవునికి ఒక మొక్కుబడి చేసుకుందామె. మూడవదిగా ఆమె ఏం చేసిందంటే, శాపముతో ఉన్న ఆమె, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కన్నీళ్లు చూసి, ఆమె మొక్కుబడిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఆమె గర్భాన్ని తెరిచాడు. తెరిచి ఒక చక్కటి కుమారుడిని ఆమె అడిగినట్లుగానే దేవుడు ఇస్తాడు. ఆ కుమారుడికి ఆమె ఏమని పేరు పెడతాడంటే సమూయేలు అని పేరు పెడతాడు. ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఎవరు, కోరాహు వంశంలో ఉన్న ఏ ఒక్కరు సేవ చేయలేదు. మరి ఈ కుమారుడు పైన కూడా శాపం ఉంటుంది కదా. ఈ కుమారుడు ఎలా సేవ చేస్తాడు? ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. 14 తరాలు అయిపోతున్నాయి, ఎవరు సేవ చేయలేదు, ఎవరు దేవుని పనికి వాడబడలేదు. ఈ కుమారుడు ఎలా వాడబడతాడు? ఈ కుమారుడి పైన కూడా ఏముంది? శాపము ఉంది. మరి శాపం ఎలా పోతుందంటే వాళ్ళ అమ్మకి తెలుసు, యేసుక్రీస్తు తప్ప ఈ శాపానికి విరుగుడా లేదు అని తెలుసు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే తన కొడుకుతో పాటు మూడింటిని పట్టుకెళ్తుంది మందిరానికి. కొడుకుని తీసుకెళ్తుంది. కొడుకుని మరి దేవుడు అంగీకరించాలి. ఎలాగా? తన పని కొరకు దేవుడు కొడుకుని అంగీకరించాలంటే ఎలా అంగీకరిస్తాడని ఈ తల్లి ఏం చేసిందంటే తనతో పాటు మూడింటిని పట్టుకెళ్తుంది. ఏమేం పట్టుకెళ్తుందంటే, ఫస్ట్ ఏం పట్టుకెళ్తుందంటే 3 దూడలు. ఏంటి చెప్పండి? 3 దూడలు దేవునికి బలి ఇవ్వడానికి. దేనికి అండి? దేవునికి బలి ఇవ్వడానికి. ఈ కుమారుడు కొరకు దేవునికి బలి ఇవ్వడానికి ఎన్ని దూడలు పట్టుకెళ్తుంది? 3 కోడె దూడలు. కోడె అంటే చిన్న దూడలను పట్టుకెళ్తుంది. రెండవదిగా ఏం పట్టుకెళ్తుంది అంటే తూమెడు పిండి. ఏం పట్టుకెళ్తుంది? పిండి. చెప్పండి, పిండి. ఇంకొకటి పట్టుకెళ్తుంది ఏంటంటే ద్రాక్ష రసపు తిత్తి. చెప్పండి అందరు నోరు తెరిచి. ద్రాక్ష రసపు తిత్తి. మూడింటిని పట్టుకెళ్ళింది. ఏంటేంటి? 3 దూడలు, తూమెడు పిండి, ద్రాక్ష రసపు తిత్తి. ఈ 3 ఒకవైపు, ఇంకోవైపు ఏమో బాలుడైన సమూయేలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోద్దంటే షీలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయింది దేవుని మందిరానికి. బాగానే వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి తెలుసు, ఈ కుమారుని దేవుడు అంగీకరించాలంటే ఈ అబ్బాయి పైన ఉన్న శాపము పోవాలి, ఈ అబ్బాయి పైన ఉన్న పాపము పోవాలి, తల్లిదండ్రులు పితరుల నుండి వచ్చిన పాపం ఈ అబ్బాయి పైన పోవాలి. శాపం అంటే ఏంటంటే మన పితరులు చేసిన దానికి మనం ఏం చేస్తామంటే శిక్షను అనుభవిస్తాం. ఎవరెవరో తప్పులు చేస్తారు, వాళ్ళు చేసిన తప్పులకి మనము శిక్షని అనుభవిస్తాం. కొన్ని రోగాలు ఉంటాయి. షుగర్ వ్యాధి ఉందనుకో, డాక్టర్స్ ఏం అడుగుతారు? మీ ఇంట్లో ఎవరికైనా ఈ రోగం ఉందా అని అడుగుతారు. ఎల్లగానే అదే క్వశ్చన్ అడుగుతారు. క్యాన్సర్ ఉందనుకోండి, ఏం అడుగుతారు? మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? ఇవన్నీ నీకు నువ్వు తెచ్చుకున్న రోగాలు కాదు. ఎవరో నీ పితరులకి ఎక్కడో ఒక మూల రోగం ఉంటే అది ఎక్కడికి వచ్చేసింది? నీ దాకా వచ్చేసింది. మరి సమూయేలు పైన ఉన్న పాపము శాపము ఎలా పోతుంది అంటే రక్తము చిందించబడాలి. ఏంటి చెప్పండి? రక్తము చిందించబడాలి. అందుకనే ఈ యొక్క తల్లి ఏం చేస్తుందంటే 3 పట్టుకెళ్ళింది కదా దూడలు, అందులో ఒక్క దూడని తీసుకుంటుంది. ఎన్ని దూడలు తీసుకుంటుంది? ఒక్క దూడను, కోడె దూడను. ఏంటి చెప్పండి? కోడె దూడ అంటే చిన్న దూడ. ఆ దూడ యొక్క వయసు ఎంత అంటే 3.5 సంవత్సరాలు. ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది 4 సంవత్సరాలు నిండని దూడ. అంటే ఎన్ని? 3 సంవత్సరాలు ఏమవుతున్నాయి? రన్ అవుతున్నాయి. 3.5 సంవత్సరాల దూడను సమూయేలు పాపము కొరకు, సమూయేలు శాపము కొరకు ఈ తల్లి దేవుని మందిరంలో ఏం చేస్తుంది అంటే వధకు అర్పిస్తుంది. ఏం చేస్తుంది? వధకు అర్పిస్తుంది. ఇప్పుడు ఈ సమూయేలు పాపానికి శాపానికి బదులుగా ఏది వధింపబడుతుంది చెప్పండి? కోడె దూడ. 3.5 సంవత్సరాలు వయసు కలిగిన దూడ ఏం చేయబడుతుందంటే వధింపబడుతుంది. ముక్కలు ముక్కలుగా వధింపబడుతున్నప్పుడు ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తుంది. ఈ రక్తమే ఏం చేస్తుందంటే ఈ పాపాన్ని
తీసేస్తుంది. ఈ రక్తం ఏం చేస్తుంది? శాపాన్ని తీసివేస్తుంది. ఈ యొక్క హన్న ఎవరిని ఊహించుకుందో తెలుసా అండి? ఆ స్థానంలో యేసయ్యను ఊహించుకుంది. గట్టిగా చప్పట్లు కొడతారా? ఎలా యేసయ్యను ఊహించుకుందని చెప్తారా మీరు? ఆమె ఏం పట్టుకెళ్ళింది కూడా? తూమెడు పిండి. పిండితో ఏం చేస్తారండి? రొట్టెలు చేస్తారు. యేసుప్రభు అంటాడు, నా శరీరాన్ని, తన శరీరాన్ని దేనికి యేసుప్రభు పోల్చుకుంటాడంటే రొట్టెకి పోల్చుకుంటాడు. తన రక్తాన్ని దేనికి పోల్చుకుంటాడంటే యేసయ్య ద్రాక్ష రసానికి యేసయ్య పోల్చుకుంటాడు. ఆమె అక్కడ ఎవరిని చూసిందంటే, నా కుమారుడు పైన శాపం పోవాలంటే, నా కుమారుడు పైన ఆ శాపపు కాడి విరగొట్టబడాలంటే యేసు రక్తము చిందింపబడాలని ఆమె దేన్ని పట్టుకెళ్తుందంటే తూమెడు పిండి ద్రాక్ష రసాన్ని ఏం చేస్తుంది? పట్టుకుని వెళ్తుంది. సో సమూయేలుకి బదులుగా ఏది వధింపబడుతుంది? కోడె దూడ. ఎన్ని సంవత్సరాలు దూడ? 3.5 సంవత్సరాల దూడ. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. అందులో 30 సంవత్సరాలు ఆయన కోసం, అంటే మనకి ఎలా మాదిరిగా ఉండాలో, మనకి ఎలాగ మాదిరి చూపించాలో ఆయన జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన నీ కొరకు నా కొరకు వధకు సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాలు కోడె దూడ వలె. కోడె దూడ ఎలా అయితే వధకు సిద్ధమవుతుందో అలానే యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాలు నీ పాపము కొరకు యేసయ్య ఆయన బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు. నీ పాపానికి ఆయన వధకు తీయబడుతున్న గొర్రెపిల్ల వలె సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఈ 3.5 ఏళ్ళ దూడ మనస్సులో ఏముంటుంది చెప్పండి? నేను ఒక్కరోజు సమూయేలు కొరకు నేను ఏం చేస్తాను? చనిపోతాను. అంతే కదండి? అంతేనండి. నేను 4-5 సంవత్సరాలు దర్జాగా బ్రతుకుతాను అనుకుంటుందా? అనుకోదు. నేను పుట్టింది సమూయేలు కోసం. నేను ఒకరోజు సమూయేలు కోసమే నేను చేస్తాను. 3.5 సంవత్సరాలుగా ఆ దూడ మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను చనిపోతాను. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను చనిపోతాను. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు నీ కొరకు ఆయన బలిగా ఇవ్వబడుట కొరకు సిద్ధపడ్డాడు. 3.5 సంవత్సరాలు యేసే మనసులో ఏంటి తెలుసా? నేను నా కూతురు కోసం ఒకరోజు చనిపోతాను. సమూయేలు పైన శాపం ఉండకూడదంటే ఒక దూడ వధింపబడాలి. నీ పైన నా పైన శాపం ఉండకూడదంటే యేసుక్రీస్తు సిలువలో వధింపబడ్డాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, సిలువలో అంట యేసయ్య శరీరం ముక్కలు ముక్కలుగా చీలిపోయిందంట. ముక్కలు ముక్కలుగా తీసేస్తే ఎలా వస్తుంది చెప్పండి? అంతగా యేసయ్య శరీరం చీలిపోయిందంట. ఎందుకు తెలుసా? యేసయ్య మనసులో ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? నేనున్నాను, నువ్వు ఉన్నావు. నా బిడ్డ కోసం నేను చనిపోవాలి. నా బిడ్డ పైన శాపం ఉండకూడదు, నా బిడ్డ పైన పాపం ఉండకూడదు, నా బిడ్డ పైన రోగం ఉండకూడదు, నా బిడ్డ పైన మరణం ఉండకూడదు అని యేసు నీ కొరకు నా కొరకు ముక్కలు ముక్కలుగా చీల్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన శరీరములో నుండి దారులు దారులుగా రక్తము ప్రవహించింది. ఈరోజు అదే రక్తము మీ పైన పోయబడబోతుంది. సమూయేలు కొరకు, సమూయేలు పాపాన్ని పరిహరించడానికి ఒక దూడ వధింపబడింది. నీ పాపాన్ని, నీ శాపాన్ని, నా పాపాన్ని, నా శాపాన్ని తొలగించుటకు యేసు సిలువలో వధింపబడ్డాడు. హల్లెలూయా. సో 14 తరాల తర్వాత ఇప్పుడు మరలా ఒక ప్రవక్త లేచాడు. మరలా దేవుని పని చేసే సేవకుడు ఒకడు లేచాడు. అతని పేరేంటంటే సమూయేలు. శాపముతో నిండిన బ్రతుకుని ఒక్క స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఆశీర్వాదంగా దేవుని సహాయముతో మార్చగలిగింది. ఆమె చేసిందంతా ఒకటే, కన్నీటితో ప్రార్థన చేసింది, దేవునికి మొక్కుబడి చేసింది, యేసయ్య ద్వారా జరుగుతుందని తెలుసుకుంది. అంతే, ఆ శాపము కొట్టివేయబడింది. 14 తరాలున్న శాపము ఒక్క క్షణములో విర్రగొట్టబడింది. ఇప్పుడు మరలా ఈ సమూయేలు దేవుని మందిరంలో అడుగు పెడుతున్నాడు.
ఎలా అడుగు పెడుతున్నాడు? యాజకుడిగా అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా! ఒక ప్రవక్తగా అడుగు పెడుతున్నాడు. అప్పటి వరకు కోరాహు వంశంలో ఎవరు సేవ చేయలేదు దేవునికి. ఇప్పుడు మొట్టమొదటిగా సమూయేలు దేవుని కొరకు నిలవబడుతున్నాడు. నీ పైన ఉన్న శాపము యేసు ద్వారా ఈరోజు కొట్టివేయబడబోతుంది. యేసయ్య నీ శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. యేసయ్య నీ శాపపు కాడిని విరిచివేయబోతున్నాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నీ కన్నీళ్ళకి జవాబు యేసే. శాపముతో నిండుకున్న హన్నా బ్రతుకు ఒక్క క్షణంలో మార్చబడిందండి. అప్పటి వరకు 14 తరాలు శాపము శాపము శాపము. 14 తరాలు శాపము ఏలుబడి చేసింది. హన్నాకి పిల్లలు లేరు. యెహోవా సంతు లేకుండా చేశాడంట. ప్రతిరోజు కన్నీళ్ళే కన్నీళ్ళే కన్నీళ్ళే. ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది హన్నా. ఒంటరిగా కూర్చుని ఎందుకయ్యా నాకు ఈ శోధన, ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా నాకు ఈ కష్టము అని హన్నా ఏడవని రోజు అంటూ లేదు. కానీ శాపాన్ని యేసు ఆశీర్వాదంగా మార్చాడు. శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. శపింపబడిన ఎల్కానా, శపింపబడిన హన్నా గర్భము నుండి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు మరలా దేవుని మందిరంలో అడుగు పెట్టాడు, యాజకుడిగా అడుగు పెట్టాడు. హన్నా బాధని తీసివేసిన దేవుడు నీ బాధని కూడా తీసివేస్తాడు. నీ కన్నీళ్ళని యేసయ్య తుడుస్తాడు. బిడ్డ, ఈరోజు ధైర్యం తెచ్చుకో. నీ కన్నీళ్ళని యేసయ్య తుడుస్తాడు. నీ కష్టాల్ని యేసయ్య తీసేస్తాడు. నీకు నెమ్మదిని ఇస్తాడు యేసయ్య. నీకు సమాధానాన్ని ఇస్తాడు యేసయ్య. హన్నాలాగా యేసయ్య దగ్గర ఏడువు. ఆయన పాదాలు పట్టుకుని ఏడువు. ఆయన పాదాలు పట్టుకుని యేసయ్య దగ్గర విలపించు. హన్నాలాగా యేసయ్య పాదాలు పట్టుకుని నీ హృదయాన్ని కుమ్మరించు. హన్నాలాగా యేసయ్య పాదాలు పట్టుకో. హన్నాలాగా యేసయ్యకే మొక్కుబడిచ్చే. హన్నాలాగా యేసయ్య పైన ఆనుకో. యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు. ఒంటరిగా కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీకు అద్భుతం జరుగుతుంది. నీ కన్నీళ్లు తుడవబడే రోజులు నీ ముందున్నాయి. ఈరోజు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. యేసయ్య ఉన్నాడు నీకు. నిన్ను పట్టించుకునే యేసయ్య ఉన్నాడు. నిన్ను హక్కున చేర్చుకునే యేసయ్య ఉన్నాడు. నీకు మేలు జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. నీ కన్నీళ్ళు తుడుస్తాడు ఆయన. నేను మీ కొరకు ప్రార్థిస్తాను, తర్వాత రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసయ్య తండ్రి, హన్నా కన్నీటిని మీరు చూశారు ప్రభా. తను ఒంటరిగా మందిరంలో ఏడుస్తున్న కన్నీటిని మీరు చూశారు తండ్రి. ఈ దినమున ఇక్కడ ఎవరెవరైతే కన్నీళ్లతో వచ్చారో ప్రభా, వారి కన్నీళ్లను చూడమని అడుగుతున్నానయ్యా. వారి కన్నీళ్లను చూడమని అడుగుతున్నానయ్యా. ఒక అద్భుతం జరగాలయ్యా. ఈ నెలలోనే ఒక అద్భుతం జరగాలయ్యా. యేసయ్యా అద్భుతం చేయండి అయ్యా, అద్భుతం చేయండి ప్రభా. కన్నీరు తుడవండి అయ్యా, కన్నీరుని సంతోషంగా మార్చండి అయ్యా. యేసయ్యా అద్భుతం చేయండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా. ఇక్కడున్న బిడ్డల యొక్క కన్నీరుని చూడమని అడుగుతున్నానయ్యా. ఇప్పుడే అద్భుతం జరుగునుగాక, యేసు నామములో జరుగునుగాక. ప్రతి
ప్రతి దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక. హన్నా జీవితంలో శాపము ఆశీర్వాదముగా ఎలా మార్చబడిందో ఇక్కడున్న అందరి జీవితాల్లో శాపము ఆశీర్వాదముగా మార్చబడునుగాక. యేసు నామములో, యేసు నామములో అద్భుతం జరుగునుగాక. చీకటి కొట్టివేయబడునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. నీ ప్రియ బిడ్డలు మరలా వచ్చినప్పుడు సాక్ష్యాలతో రావాలయ్యా, సాక్ష్యాలతో రావాలయ్యా. అద్భుతం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ